జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో గడగడలాడించిన ఓ గొప్ప సువార్తికుడు. జాన్ వెస్లీ యొక్క సహోదరుడు చార్లెస్ వెస్లీ. ఇతడు సుమారు 9,000కు పైగా కీర్తనలతో దేవుని స్తుతించి అనేక లక్షల ఆత్మలను ఆదరించిన ఓ గొప్ప కీర్తనాకారుడు. వీరిద్దరూ ఇంతగా దేవుని చేత వాడబడడానికి గల కారణం వీరి తల్లి చేసిన ప్రార్థనలే. జాన్ వెస్లీ యొక్క తల్లి సూసన్నా వెస్లీ ఓ గొప్ప ప్రార్థన పరురాలు. సూసన్నా వెస్లీ యొక్క భర్త ఓ బోధకుడు. వీరికి మొత్తం 19 మంది పిల్లలు. కాపరిగా వచ్చే కానుకలు ఏమాత్రం సరిపోయేవి కాదు. కుటుంబ పోషణ బహు కష్టతరముగా ఉండేది. అయినప్పటికీ సూసన్నా వెస్లీ తన బిడ్డలను క్రమశిక్షణతో భక్తితో పెంచేది. ఒకవైపు బిడ్డలకు, మరొక వైపు తనకు తరచుగా అనారోగ్యం వచ్చేది. బోధకుడైనప్పటికీ తన భర్త కుటుంబం పట్ల అంతగా శ్రద్ధ చూపించేవాడు కాదు. ఇవన్నీ కూడా ఆ తల్లి మీద మరింత భారాన్ని తీసుకువచ్చును. అనేక సార్లు బిడ్డలకు తినడానికి తిండి పెట్టలేని దీనస్థితి. అంతేకాదు, భర్త చేసిన అప్పులను బట్టి జైలు పాలయ్యాడు. భర్త అండ లేకుండా అంతమంది బిడ్డలను చూసుకోవడం మరింత కష్టతరంగా మారింది. అదే సమయంలో 2 సార్లు వారుంటున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై వారు కలిగిన సమస్తము బూడిదైపోయాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా ఆ తల్లి తాను దేవునికి ఇచ్చిన మాటను బట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క గంట ప్రార్థన చేసేదట. అననుకూల పరిస్థితుల మధ్య బాధ్యత కలిగిన తల్లిగా, ప్రార్థనా పరురాలైన తల్లిగా దేవుని ఎదుట కనబరుచుకుంది. ప్రపంచానికి గొప్ప సేవకులను అందించగలిగింది. ప్రియ తల్లి, గమనించు, ఎన్నో ఆటంకాల మధ్య, అననుకూల పరిస్థితుల మధ్య అంతమంది పిల్లలను ఆత్మీయముగా పెంచడం మామూలు విషయం కాదు. శారీరక, మానసిక బలహీనతల మధ్య ప్రతిరోజు ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్క గంటైనా ప్రార్థించడం నిజమైన అద్భుతం. ఈ రోజుల్లో 1 లేదా 2 బిడ్డలను ఆత్మీయముగా క్రమశిక్షణల్లో పెంచడం, వారి కోసం పట్టుమని 10 నిమిషాలు ప్రార్థించడం చాలామంది తల్లులకు కష్టమైపోయింది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నా నీవు ఎందుకని నీ బిడ్డలకు ఒక ఆత్మీయ తల్లిగా, ప్రార్థన పరురాలిగా, మాదిరిగా ఉండలేకపోతున్నావు? ఈ లోక సంబంధమైన ముచ్చట్లలో, అందచందాలలో పడి నీ బిడ్డల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు నీ బిడ్డలు ఏమై ఉన్నారో అది దేవుడు నీకిచ్చిన బహుమానం. నీ బిడ్డలను ఏ రీతిగా తీర్చిదిద్దుతావో అది నీవు దేవునికి ఇచ్చే బహుమానం. మరి నీ బిడ్డలను ఏం చేయబోతున్నావు? ఒక్కసారి ఆలోచించు.